ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి మావయ్య గారు ఏం చేస్తున్నారు? సంగీత్ వీడియో తీశారు కదా, ఇది చూస్తే దొంగతనం ఎవరు చేశారో తెలుస్తుందని చూస్తున్నాం. బాగా చూడండి, ఏనాడు మా ఇంట్లో చిన్న వస్తువు కూడా పోయింది లేదు. అలాంటిది అంత బంగారం పోయింది. ఆ సచ్చినోడెవరో తెలియాలి, కాళ్ళు చేతులు విరగొట్టాలి. వాడు దొరికితే కాళ్ళు చేతులు వెరక్కొట్టడం కాదు, మరొకసారి మన ఇంటి వైపు చూడకుండా ఊరంతా ఉరికించి కొడతాను. ఆ దొంగతనం చేసింది మీరే కదా? వీడియోలో అది కనిపిస్తే మీతో పాటు నేను కూడా దొరికిపోతాను కదా? రామలక్ష్మి, నువ్వు కామ్గా ఉండు. టెన్షన్తో నువ్వే చెప్పేశాను. ప్రశాంత్, ఆ గదిలో నీకేం పని? దొరికిపోయాడు. అది గదిలో పూలబుట్ట తెద్దామని. పూలబుట్ట ఆ గదిలో ఉందని నీకెలా తెలుసు? ఇల్లే పూర్తిగా తెలియదు కదా నీకు. ఆ గదిలో పూలబుట్ట ఉందని నీకెవరు చెప్పారు? ఇంటికి కాబోయే అల్లుని పట్టుకుని ఏంటా అనుమానించడం? ఆ అబ్బాయి ఏమనుకుంటాడు? తనని అనుమానిస్తున్నారు అనుకోడు? అమ్మా, నువ్వాగు. అడిగితే అనుమానించినట్టు కాదమ్మా. గదిలోకి మరొకరెవ్వరూ వెళ్ళలేదు, ప్రశాంత్ మాత్రమే వెళ్ళాడు. అలాంటప్పుడు ఎందుకు వెళ్ళాడో తెలుసుకోవాలి కదమ్మా. చెప్పు ప్రశాంత్, ఆ గదిలో పూలున్నాయని నీకెవరు చెప్పారు? బామ్మగారు చెప్పారు. నేనెప్పుడు చెప్పాను? అయినా ఎవరో దొంగతనం చేస్తే అల్లుడు కాబోయే అబ్బాయిని అనుమానిస్తున్నారే. సరే అంటే పోలా? ఏమ్మా? అవునరా, సమయానికి ఎవరో కనిపించకపోయేసరికి ఆ అబ్బాయిని తీసుకురమ్మని నేనే చెప్పాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.